హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో ఒక స్పెషల్ స్వీట్ని చేసి చూపించబోతున్నా. పిల్లలు డిఫరెంట్గా ఏదైనా తినాలనుకున్నప్పుడు లేదా తక్కువ టైంలో మనం స్వీట్ని ప్రిపేర్ చేసుకోవాలన్నా సరే ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నోట్లో పెట్టుకోగానే మెత్తగా కరిగిపోతుంది. అంతేకాకుండా ఈ కేక్ని మనం కూల్గా సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్ కేక్ అని కూడా చెప్పొచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. మరి మీరైతే ఒకసారి ట్రై చేస్తారు కదా, ట్రై చేసి టేస్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఈ రెసిపీ నచ్చుతుంది. దీనికోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకోండి. అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. సుజీ అంటాం కదా, అది వేసేసుకొని లో ఫ్లేమ్లో కొద్దిగా వేయించుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. రవ్వ అనేది తొందరగా మనకి మాడెక్కుతుంది. కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ నెయ్యిని వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా వేయించుకోవాలి. మనకి రవ్వ కొంచెం రంగు మారాలి, అలాగే మంచి వాసన రావాలి. అప్పుడు రవ్వ వేగిపోయినట్టు. చూసారుగా, ఈ విధంగా ఇలా వేయించేసుకొని ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించేసుకుందాం. ఇదంతా కూడా మరొక బౌల్లోకి వేసేసుకోవాలి. కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న రవ్వ మొత్తాన్ని వేసేసుకోండి. తర్వాత ఏ కప్పుతో అయితే మనం రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పాలను తీసుకోవాలి. పాలు అనేది చాలా చాలా చిక్కగా ఉండాలి. చూడండి, మనం తీసుకున్న కప్పుకి ఒక లేయర్ లాగా థిక్గా ఎంత బాగా అంటుకుందో ఇంత చిక్కగా ఉండాలన్నమాట. అప్పుడు ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా అవుతుంది. అందుకని మీరు కాంచి చల్లార్చిన పాలనైనా వాడుకోవచ్చు, లేదంటే ఇప్పుడు ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్ వస్తున్నాయి కదండి, ఆ పాలనైనా వాడుకోవచ్చు. మనం ప్యాకెట్ పాలు అయితే కాంచక్కర్లేదండి, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. మనం లేదు గేదె పాలు తీసుకుంటున్నట్టయితే కాంచి చల్లార్చిన తర్వాత వేసేసుకోవాలి. ఇలా వేసేసి అంతా కలిపి పక్కన పెట్టేసేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకోండి. అదే పెనంలోకేనండి రవ్వ వేయించుకున్నాం కదా, అదే పెనంలోకి 3/4 కప్పు అంటే 3/4 కప్పు దాకా చక్కెరని తీసుకోండి. ఒక 2 స్పూన్ దాకా వాటర్ని వేసేసి లో ఫ్లేమ్లో చక్కెరని బాగా కరిగించుకోండి. చూడండి, చక్కెర ఈ విధంగా కరిగిపోయాక ఇప్పుడు రవ్వ మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఇదంతా కూడా మంటని మీడియం ఫ్లేమ్లోకి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. కాస్త దగ్గర పడుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసుకోండి. మీకు ఒకవేళ ఆ ఫ్లేవర్ నచ్చకుంటే స్కిప్ చేసేసుకోండి. చూడండి, పూర్తిగా ఈ విధంగా దగ్గర పడ్డప్పుడు కొద్దిగా నెయ్యిని వేసుకోండి. ఇలా అప్పుడప్పుడు నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుందండి. మరొక 2 నిమిషాల పాటు ఇదంతా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. మనకి రవ్వ అప్పుడే ఉడికిపోయిందో లేదో తెలిసిపోతుంది కదండి. అంతేకాకుండా చూడండి, ఈ విధంగా పెనంకి సపరేట్ అవుతుందంటే ఇది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. చూస్తున్నారుగా, నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ రెడీ అయిపోయాక స్టవ్ మీద నుంచి దించేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక చిన్న పెనం పెట్టుకోండి. ఇక్కడ నేనైతే పోపు పెనంలో తయారు చేస్తున్నాను. అందులోకి 2 స్పూన్ల దాకా చక్కెరను వేసేసుకొని ఇలా క్యారమెల్ని తయారు చేసేసుకోండి. వాటర్ వేయకోకుండా మనం కలుపుతూ ఉడికించుకున్నాం అనుకోండి, ఈ విధంగా తయారైపోతుంది. ఇలా తయారైన ఈ సిరప్ని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు మనం ఈ స్వీట్ ఎందులో అయితే తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసుకోండి. ఇక్కడ నేను కేక్ టిన్లోనే తయారు చేస్తున్నాను. మీ దగ్గర ఇలాంటి టిన్ లేకుంటే మామూలుగా ఇంట్లో గిన్నెలు ఉంటాయి కదండి, ఆ గిన్నెకి ఆయిల్ని అప్లై చేసేసుకున్నా లేదా నెయ్యిని అప్లై చేసుకున్నా సరిపోతుంది. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న క్యారమెల్ని ఒక లేయర్ లాగా అప్లై చేయండి. ఆ వీడియో మిస్ అయిందండి. ఇలా కేక్ టిన్లో కానీ లేదా బౌల్లో కానీ మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ని ఒక లేయర్ లాగా అప్లై చేసేసుకోవాలి. ఆ వీడియో మిస్ అయిందండి. ఇలా అప్లై చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసేసుకొని చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా నీట్గా సెట్ చేసేసుకోవాలి. చేతితో కానీ లేదా స్పూన్తో కానీ. కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో నీట్గా సెట్ చేసేసుకొని తర్వాత కొద్దిగా చల్లబడ్డాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను ఇక్కడ 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత మీకు చూపిస్తున్నానండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసామంటే తొందరగా మనకి ఇది కూల్ అయిపోతుంది. తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. 3 గంటల తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఎంత నీట్గా వచ్చేసిందో కేక్ అనేది. మనం టిన్నుని మరో సైడ్కి బోర్లు ఇచ్చేసేసామంటే చాలు, కేక్ అనేది నీట్గా వచ్చేస్తుంది. తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టక ముందే డ్రై ఫ్రూట్స్ని వేసేసారంటే మెత్తగా అయిపోతాయి. మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చల్లగా ఉంటుంది కాబట్టి ఇలా పైన చల్లుకున్నాం అనుకోండి, కాస్త క్రిస్పీగా ఉంటాయి. తినేటప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. కావాలంటే మీరు నేతిలో వేయించుకొనైనా పైన వేసేసుకోవచ్చు. అంతేనండి, మనకి నచ్చిన షేప్లో మనకి నచ్చిన సైజులో కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉంటుందండి. పైన లేయర్ అనేది క్యారమెల్తో మనం తయారు చేసుకున్నాం కాబట్టి స్వీట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో పెట్టుకోగానే మెత్తగా కరిగిపోతుంది వెన్నలాగా. మరి మీరు కూడా ఒకసారి అయితే ఈ స్వీట్ని ట్రై చేస్తారు కదా. కేవలం రవ్వ చక్కెర ఉంటే చాలు, మనం ఇంట్లో
సింపుల్గా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ స్వీట్కి ఏ పేరైనా పెట్టచ్చండి. కూల్ కేక్ లేదా రవ్వ కేక్, ఇలా మీకు నచ్చిన పేరు పెట్టేసేసుకొని తినేయండి. ఎలా పేరు పెట్టినా సరే రుచి మాత్రం చాలా చాలా బాగుంది. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.